ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందము దశమో అధ్యాయము 12 మరియు 13 శ్లోకాలను చర్చిస్తున్నాం. భూతగ్రామం ఇమం కృష్ణం అవశాం ప్రకృతేర్వాస ప్రకృతే వసాత్. ఎలాగైతే ఇప్పుడు జగత్తంతా సృష్టించబడిందో అదంతా కూడా ఎలా నిర్వహించబడుతుంది? ఇదంతా కూడాను ప్రకటితము అప్రకటితము అవుతుంది కాబట్టి ఇది తాత్కాలికము అని చెప్పవచ్చును, కానీ మిథ్య అంటే లేనిది కాదు. ఇదంతా దేనిచే నిర్వహించబడుతుంది అని చెప్పబడుతుంది? కాలము ద్వారా నిర్వహించబడుతుంది అని మనం నేర్చుకున్నాం. కాల, కాల అత్యాగత్ మహాన్ అని చెప్పబడింది. మహాన్ అంటే చాలా శక్తివంతమైనటువంటిది, గొప్పనైనటువంటి. శిల ప్రభుపాదుల వారు దీని గురించి వివరిస్తూ ఒకానొక సందర్భంలో చెప్తారు. మీరు చాలా పెద్ద శాస్త్రవేత్తలు అయ్యుండొచ్చు, లేక శక్తివంతమైన రాజకీయవేత్త అయ్యుండవచ్చు. మీరు దేని గురించి పట్టించుకోనంత గొప్ప వ్యక్తులుగా చలామణి అయితుండొచ్చు. కానీ ఎవ్వరు కూడా ఈ మహత్తరమైనటువంటి కాలశక్తిని అధిగమించలేరు. అది సాధ్యమయ్యే విషయం కాదు. మీరు స్వతంత్రులము అనుకోవచ్చు. నేను భగవంతుడిని విశ్వసించను, నేను పట్టించుకోను అనుకోవచ్చు. కానీ భగవంతుడు మీరు పట్టించుకోకపోయినా మీ దగ్గరికొస్తాడు. భగవంతుడిని మనందరం చూస్తాము. ఎప్పుడు? ఎవరైనా కూడాను భగవంతుడిని నేను విశ్వసించను, నేను నాస్తికుడిని అని ప్రొపగేట్ చేసుకున్న, ఆ విధంగా ప్రచారం చేసుకున్నా కూడాను, వాళ్ళు కూడా భగవంతుడిని చూస్తారు. ఎప్పుడు? కాలోస్మి. ఎప్పుడైతే కృష్ణుడు విరాట్ రూపాన్ని ప్రదర్శితం చేశాడో, విరాట్ మూర్తిగా విస్తృతమైనటువంటి తన రూపాన్ని, అర్జునుడు కృష్ణుడిని అడుగుతారు ఏమని? మీరెవరు? కృష్ణుడు రోజు చూస్తున్నాడు, కానీ ద్విభుజ రూపంలో మిత్రుడిగా చూస్తున్నాడు. విరాట్ రూపం అలా ప్రకటితం కాగానే మీరెవరు అని అడుగుతాడు కృష్ణుడు. ఇంతవరకు కృష్ణుని అతను ఒక మంచి మిత్రుడిగా, తనతో ఎప్పుడు ఉండే ఒక మిత్రుడు, మంచి మిత్రుడిగా చూశారు, బంధువుగా చూశారు. విరాట్ రూపాన్ని చూడగానే అర్జునుడు, విరాట్ రూపం ఎలా ఉంది? అనంతంగా ఉంది. ఆదెక్కడుంది? అంతం ఎక్కడుంది? మధ్యం ఎక్కడుంది? చూడలేకపోయాడు అర్జునుడు. గమనించలేకపోయాడు. విశాలము, విస్తృతము అయినటువంటిది. అందుకని ఏమని అడిగాడు? మీరెవరు అని అడుగుతున్నాడు. ఇప్పుడు కృష్ణుడు ఏం సమాధానం చెప్పారని చెప్పబడింది? కాలోస్మి. నేను కాలాన్ని. నేను పాపభూయిష్టమైనటువంటి దానవులందరినీ, రాక్షస ప్రవృత్తిని కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళిపోవడానికి అవతరించిన కాలాన్ని. ఇప్పటికి కూడా కృష్ణుడు పెద్ద పెద్ద యుద్ధాల్లో యుద్ధంగా ప్రకటితమవుతాడు. ఆ విధంగా యుద్ధంలో ప్రకటితమై కోట్ల మందిని ఒక్కసారిగా తీసుకెళ్ళిపోతాడు. మనకి ఇప్పటికి కూడా జరుగుతుంది. మనం చూస్తూ ఉంటాం కదా! చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏమిటంటే, చేసేవాళ్ళు, చేయించేవాళ్ళు ఇప్పుడు రష్యాకి, మరి ఇంకో దేశం ఏంటిది, యుక్రెయిన్. వాటి మధ్య యుద్ధం జరుగుతుంది. కొంతమంది అనుకుంటారు రష్యా దాన్ని మొదలెట్టిందని, లేకపోతే దాని అధ్యక్షుడు మొదలెట్టాడని, లేకపోతే ఇక్కడి వాళ్ళు మొదలెట్టారని, అక్కడి వాళ్ళు మొదలెట్టారు. అందరి హృదయాల్లో ఉన్న పరమాత్మ పాపభూయిష్టమైన కర్మలు పెరిగిపోయినప్పుడు దుష్కృతులని నిష్క్రమింపజేయడానికి యుద్ధంగా ప్రకటితమవుతాడు కాలోస్మి. ఈనాటికి కూడా కేవలము కురుక్షేత్ర రంగంలో చేయాడు, ఇంకా అయిపోయింది కాదు. ఇప్పుడు కూడా ప్రతి క్షణం కూడాను అన్నీ కూడా కృష్ణునిచే నిర్వహించబడుతున్నాయని మనం చెప్పుకుంటాం కదా! ఈనాటి యుద్ధాలకు కూడా కారణం ఎవరు? కాలము. కాలోస్మి. కాలం ఎవరు? కృష్ణుడు. పెద్ద పెద్ద యుద్ధాల రూపంలో ఈనాటికి కూడా అవతరించి అనేక రకమైన పాపభూయిష్ట కర్మలో నియుక్తమై భూమికి భారంగా మారినటువంటి జీవులందరినీ కూడా తొలగిస్తూ ఉంటాడు కృష్ణుడు.
మనము శాస్త్రం నుంచి దీన్ని విన్నప్పుడు, అవగతం చేసుకున్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఇది. మనమంతా కూడాను శాశ్వతులము కదా! మనం మరి ఈ భౌతిక ప్రకృతి యొక్క నియమాలకెందుకు కట్టుబడి, లోబడి ఉన్నాము? కాల ప్రభావానికి ఎందుకు లోబడి ఉన్నాము? మనం ఎవ్వరం కూడాను నేను చనిపోవాలి అనుకోవట్లేదు. వేదన చెందాలి అనుకోవట్లేదు. వృద్ధాప్యాన్ని పొందాలి అనుకోవట్లేదు. వ్యాధిగ్రస్తుడిని కావాలి అనుకోవట్లేదు. కానీ ఇవన్నీ కూడా మనకి సంప్రాప్తిస్తున్నాయి. మనం ఇవేవి కోరుకోవట్లేదు. కానీ బలవంతంగా మన మీద రుద్దబడుతున్నాయి. అవన్నీ మనం స్వీకరించి తీరాలి. అయినా సరే చూడండి ఎంత మూర్ఖతని కలిగి ఉన్నాను. అయినా కూడా నేనేమనుకుంటాను, నేను స్వతంత్రుడను అనుకుంటా. ఇది మూర్ఖత్వం. కృష్ణ చైతన్య ఉద్యమం ఈ మూర్ఖ భావనని తొలగించడానికి ప్రయత్నిస్తుంది. కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క లక్ష్యము ఇదే అని శ్రీల ప్రభుపాదులు అనేక చోట్ల వివరించి చెప్తారు. ఏమని చెప్తున్నారు? కృష్ణ చైతన్యం ఏం చెప్తుంది? అయ్యా మీరు స్వతంత్రులు కాదు. స్వతంత్రులము అనుకుంటున్నారా? కాదు. ప్రకృతి యొక్క నియమాలలో బందీకృతులై ఉన్నారు. ఇప్పుడు స్వతంత్రులము అనుకుంటున్నారు కదా! కాదు. ప్రకృతి నియమాల చేత నియంత్రించబడి ఉన్నారు. దాని తర్వాత ఏం జరుగుతుంది? మృత్యువు సంభవిస్తుంది. శరీరము నశించిపోతుంది. అప్పుడు అన్ని రకాలైనటువంటి స్వతంత్రాలు మీరిప్పుడున్నాయనుకుంటున్నారు కదా! అవన్నీ కూడా నశించిపోతాయి. భౌతిక ప్రకృతి యొక్క ఆధీనంలో అనుక్షణం కూడా మనమున్నాం. దీన్ని మనము అంగీకరించి తీరాలి. ఏ రకమైన శరీరం మనకు ఇవ్వబడుతుంది? మనా దైవనేత్రేణ జాంతూర్దేహ ఉపపద్యతే. ఆ తర్వాతి శరీరము ఎలా నిర్మించబడుతుంది? కర్మణా. మనం చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది. మన తర్వాతి శరీరాన్ని మన కార్యక్రమాల ద్వారా మనమే తయారు చేసుకుంటున్నాం. మీ తర్వాతి శరీరం ఏది అనేటువంటిది మీ మీదే ఆధారపడింది. మీరే కారకులవుతారు. అందుకనే శ్రీల ప్రభుపాదులు గారు ఒకానొక సందర్భంలో చెప్తారు. మీరెవరు కూడాను ఇలాగా దిగజారిపోయిన స్థితిలో జీవనాన్ని గడపకండి అజామిల్లాగా. పదో అంటే 10వ దశకానికి చెందిన, 10వ తరగతికి చెందిన అంటే మొదటి తరగతి, రెండవ తరగతి, మూడవ తరగతి, ఉన్నత శ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి కాకుండా దశమ శ్రేణికి చెందిన వ్యక్తులుగా మారకండి అని చెప్తాడు అజామిల్లా. కానీ అజామిలుడు కూడాను మిగిలిన వాళ్ళందరికన్నా చాలా ఉన్నతుడు. దాని గురించి మనం శ్రీమద్ భాగవతంలో ఇంకా ముందు ముందు చర్చించుకుంటాం దానికి సంబంధించి. కానీ మనము ఈ దశమ తరగతికి చెందిన వ్యక్తుల్ని సృష్టించుకుంటున్నాము మన కార్యక్రమాలతో. విషయం ఏమిటి అంటే భౌతిక జగత్తులో ప్రకటితమైన ప్రతి జీవి కూడాను ముఖ్యంగా మనుష్య రూపాన్ని పొందిన ప్రతి జీవి కూడాను ఉత్తమ శ్రేణి వ్యక్తిగా మారడానికి, ప్రథమ శ్రేణి వ్యక్తిగా మారడానికి అవకాశం ఉంది. మానవ జీవిత లక్ష్యాన్ని తెలుసుకొని, మానవ జీవిత విలువలని అవగతం చేసుకొని, దానికి అనుగుణంగా జీవితాన్ని కొనసాగిస్తూ, మన తరువాతి జీవనాన్ని మనమే అభివృద్ధి చెందించుకోవచ్చును. తద్వారా ఉత్తమమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంది ఈ శరీరాన్ని వదిలిన తర్వాత. శ్రీల ప్రభుపాదుల గారు ఈ సందర్భంలో ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ముఖ్యంగా జీవ పరిమాణ సిద్ధాంతము ఎవరు ప్రతిపాదించారు దాన్ని? డార్విన్ జీవ పరిమాణ సిద్ధాంతాన్ని కూడా కొన్నిసార్లు శ్రీల ప్రభుపాదుల గారు ఉటంకిస్తారు. కొంత జీవ పరిమాణ సిద్ధాంతం గురించి ఆ వ్యక్తి ప్రకటింపజేశాడు. కానీ ఏదో ఒక విధంగా కష్టపడి మానవుల దాకా ఎలా వస్తుంది ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు. మానవ శరీరం తర్వాత ఏమిటి అనేది తెలీదు ఆయనకు. దానికి సంబంధించిన చర్చ
ఏమీ లేకుండా అక్కడ ముగించాడు. ఎందుకంటే ఏం తెలీదు. హ్మ్. కానీ దానికి శాస్త్రం చెబుతుంది. మానవ శరీరం తర్వాత లభించే శరీరం ఎలా ఉంటుంది? మనము మానవుడిగా ఉన్నప్పుడు చేసే కర్మలు మన తరువాతి శరీరాన్ని నిర్ధారిస్తాయి అని చెప్పబడింది. మన చైతన్యము అభివృద్ధి చెంది పశు జీవనం నుంచి కుక్కలు, పందులు, నక్కలు, పిల్లులు ఈ అన్ని జీవనాల నుంచి అభివృద్ధి చెంది మానవ శరీరాన్ని పొంది. మనము తరువాతి శరీరాన్ని ఎలా పొందగలుగుతామో అనే విషయాన్ని మనకి శాస్త్రం తెలియజేస్తుంది. యాంతి దేవా వ్రతాన్ దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతః భూతాని యాంతి భూతేజ్య యాంతి మాద్యాజినోపి మాం. హ్మ్. భగవద్గీతలో 9వ అధ్యాయంలో 25వ శ్లోకం. మనం ఏం కావాలనుకుంటున్నామో తర్వాతి జన్మలో మనమే నిర్ణయించుకోవాలి. రకరకాల లోకాల గురించి మనకు చెప్పబడింది. మూర్ఖత్వంతోనే చాలామంది ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని పూర్తిగా విశ్వసించే అనేకులు ఏమనుకుంటారు శాస్త్రవేత్తలు కూడాను, జీవము జీవించి ఉన్నటువంటి వాళ్ళు ఈ భూలోకంలోనే ఉన్నారు. ఇంకెక్కడ ఈ ఖగోళంలో ఇక్కడే ఉన్నారు. ఇంకెక్కడా లేరు అనుకుంటారు. మిగిలిన లోకాలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయనుకుంటారు. చంద్రలోకం దాకా వెళ్ళిపోయామంటారు. ఓహో! అక్కడ మాకేమీ కనబడలేదు. అక్కడేమీ లేవు. మనం వెళ్ళిపోయి ఉండదామా అనుకుంటారు. కానీ అక్కడ ఇక్కడ కన్నా ఎక్కువ జనసాంద్రత ఉంది. వాళ్ళు మనకి కనబడరు. ఎందుకంటే చూడడానికి మనకి అర్హత లేదు కాబట్టి. ఇది ఆధునిక విజ్ఞాన శాస్త్రం యొక్క పరిణతి. ఇతర ఖగోళాలు కూడాను అక్కడికి వెళ్లి ఉండాలి అనుకోవడం ఎందుకు? అక్కడ ఖగోళాలు కూడాను ఈ 5 భౌతిక మూలకాలతోనే నిర్మించబడ్డాయి. భూమి, రాపో, అనలో, వాయువు. భూమి, నీరు, వాయువు, అగ్ని, హ్మ్, ఆకాశము ఈ 5తోనే నిర్మితమయ్యాయి. ఈ లోకంలో మనము అనంత కోటి జనాన్ని చూస్తుంటాం. అనంతమైనటువంటి జీవరాశుల్ని చూస్తుంటాం. ఇతర లోకాలు కూడా ఇవే మూలకాలతో చేయబడినప్పుడు అవి ఖాళీగా ఎందుకుంటాయి? ఇది అలా ఖాళీగా ఉంటాయనుకోవడం వైజ్ఞానికమైనటువంటి ఆలోచన కాదు. ఇతర లోకాలు కూడా జీవులతో నిండిపోయి ఉన్నాయి. సూర్యలోకంలో కూడా జీవులున్నారు మనం చెప్పుకుంటాం ఈ శాస్త్రాన్ని. వాళ్ళు చెప్పగానే భూమి మీద ఉండేటువంటి ప్రజ్ఞావంతులుగా చెప్పబడే శాస్త్రం అదెలా కుదురుతుంది? సూర్యలోకంలో జీవులు ఉండడానికి ఆస్కారమే లేదు. అంత వేడిలో ఎలా ఉంటాడో? మాడిపోతాము అంటారు. నిజమే. భూలోకంలో నిర్మితం చేయబడిన యంత్రం ఏదైతే ఉందో, ఈ శరీరాలు భూలోకంలో జీవించడానికి ఇవ్వబడిన శరీరాలు అగ్నిలోకమైన సూర్యలోకానికి వెళ్తే మాడిపోతాయి. కానీ సూర్యలోకంలో జీవించడానికి ఇవ్వబడిన శరీరాలు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ భూమి ఎక్కువగా ఉంటుంది. మన 5 మూలకాల్లో భూమి ఎక్కువగా ఉంచి, మిగిలిన పదార్థాలు తక్కువగా నిలిపి చేయబడ్డాయి యంత్రాలన్నీ కూడాను. భూమి మీద ఉండేటువంటి జీవులు యంత్రాలు అంటే, శరీరాలు అని. కానీ సూర్యలోకంలో ఉండే శరీరాలు అగ్నివి కేంద్ర బిందువుగా పెట్టి చేయబడింది. అది మన ఊహకి కూడా అందనటువంటిది. ఎందుకు అందదంటే మనం చూస్తున్నాం ఆధునిక విజ్ఞాన శాస్త్రము, శాస్త్రవేత్తలు అక్కడ జీవులే లేరు అని చెప్పేస్తారు. ఎందుకు? సూర్యగోళంలో ఉన్న లోపం ఏమిటి? అక్కడ జీవరాశి ఎందుకు ఉండకూడదు? కూడా భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశము అన్నీ ఉన్నాయి. భూమి మీద అగ్ని ఉంది. సూర్యలోకంలో కూడా అగ్ని ఉంది. ఇక్కడ భూలోకంలో మనకి ఎన్నో రకాల జీవులున్నాయి కదా! నీటిలో కూడా ఎన్నో రకాల జీవుల్ని మనం చూస్తూ ఉంటాం. గాలిలో నివసించేటువంటి జీవులున్నాయి. మనం చూస్తుంటాం కదా! వాతావరణం మారినప్పుడు అలెర్జీస్ అంటారు చూడండి. అంటే జలుబు చేయడాలు, కళ్ళు మండడాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతాయని చెప్తుంటారు? ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా.
గాలిలో ఉండేటువంటి కొన్ని జీవులు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు, మన అవయవాల్ని స్పృశించినప్పుడు ఏర్పడేటువంటి వ్యాధి అది అని చెప్తారు. అంటే గాలిలో కూడా జీవులున్నాయనే కదా అర్థం? గాలిలో ఉన్నాయి, ఆకాశంలో ఉన్నాయి, అగ్నిలో ఉన్నాయి, నీటిలో ఉన్నాయి, మట్టిలో ఉన్నాయి. భూమి మీద మనముండి ఎన్నో రకాల జీవుల్ని మనము అనుభూతి చెందుతున్నాము, చూస్తున్నాం కదా! నీళ్ళలో బోలెడన్ని జీవులున్నాయి కదా! గాలిలో జీవులున్నాయి. అగ్నిలో ఎందుకుండకూడదు? ఎందుకుండవు? కారణం ఏంటి? మనకేదో మన పరిమిత పరిజ్ఞానంతోనేమనుకుంటాము, ఓహ్! అగ్ని కదా! నేను దాంట్లో జీవించలేను కదా! దాంట్లో చిన్న వేలు పెట్టినా కూడా కాలుస్తుంది కదా! మరి ఎవరైనా అంతే కదా! ఎవరుండగలుగుతారు అనుకుంటాం. కానీ భగవద్గీత ఏం చెప్తుంది? జీవాత్మ అక్కడ కూడా జీవించగలదు అని చెప్తుంది. హ్మ్. అగ్ని ఆత్మను చల్ ఆత్మని కాల్చలేదు. ఆద్యోయం. అది ఆత్మ యొక్క స్థితి. ఆద్య, అశోష్యం కదా! ఆత్మకి మరియు భౌతికానికి ఉన్నటువంటి తేడా ఆధ్యాత్మికమైన ఆత్మకి, భౌతిక పదార్థాలకి ఉన్నటువంటి వ్యత్యాసం. భూమి మీద లభించేటువంటి భౌతిక పదార్థాల్ని స్వీకరించామనుకోండి, భూమి మీద లభించేటువంటి కఠినమైన పదార్థాల గురించి మాట్లాడినట్టయితే ఇనుము అని చెప్పుకోవచ్చు కదా! చాలా గట్టిగా, కఠినంగా ఉంటుంది. దాన్ని అగ్నిలో పెట్టి మనము కాల్చి దాన్ని వంచవచ్చును కదా! కానీ ఆత్మ అనేటువంటిది భౌతిక పదార్థం కాదు. అందుకనే దాన్నేమని చెప్పారు? అదాహ్యోయం. భౌతికమైన పదార్థాలు ప్రకృతి యొక్క మూలకాలచే ప్రభావితం చెంది భౌతిక పదార్థాలు అస్తవ్యస్తమైపోవచ్చు, నశించిపోవచ్చు. నిజానికి అవి కూడా నశించవు. ఎందుకనంటే భౌతికమైనది కూడా శక్తి రూపాంతరం చెందుతుంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా మనం ఇంతకుముందు ఒకటి, 2 సార్లు చెప్పుకున్నట్టున్నాము. ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా దీన్ని అంగీకరిస్తుంది. ఎనర్జీ ఈస్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. థర్మోడైనమిక్స్‌లో మొట్టమొదటి వాక్యము. ఓపెన్ చేయగానే ఉండేటువంటి మొట్టమొదటి వాక్యం ఏమిటది? శక్తిని సృష్టించలేము, నష్టపరచలేము. కేవలం రూపాంతరం మాత్రమే చెందిస్తాము. మనం మన ఇళ్లలో కూడా చూస్తుంటాం కదా! ఎలక్ట్రిసిటీ వస్తుంది కదా! విద్యుత్ శక్తి. దాన్ని ఒక విధంగా ఎలా మార్చుకోగలుగుతాము? గదిని వేడి చేయడానికి హీటర్‌కి పెట్టామనుకోండి, వేడి చేయడానికి వినియోగిస్తాం. హ్మ్. రిఫ్రిజిరేటర్‌కి పెట్టామనుకోండి విద్యుత్ శక్తిని చల్లబరచడానికి దాన్నే వినియోగిస్తాం. ఒకే శక్తి విద్యుత్ శక్తి రూపాంతరం చెంది రిఫ్రిజిరేటర్‌గా మారింది. రిఫ్రిజిరేటర్ పనిచేయడానికి చల్లబరచడానికి వినియోగించబడింది. రూమ్ హీటర్ వేడి చేయడానికి వినియోగించబడింది. కదా! అగ్నిని ఉత్పత్తి చేయడానికి, వంట చేయడానికి కూడాను వినియోగిస్తాం విద్యుత్ శక్తిని కొన్నిసార్లు. కదా! అంటే శక్తి ఏమైంది మరి? విద్యుత్ శక్తి రూపాంతరం చెంది మరో రూపంలోకి పరివర్తన చెందింది కానీ నశించిపోలేదు. మనము ఈ మధ్య కాలంలో రీసైకిల్ అని వింటుంటాం కదా! ఇది జగత్తులో కొత్తగా ఉన్న విషయం ఏం కాదు. ప్రకృతే దాన్ని తాను ఈ రీసైకిల్ కార్యక్రమాన్ని చేస్తుంది. ప్రతి చోట కూడాను జీవులున్నవి అనేటువంటిది సత్యము. భౌతికమైన పదార్థాన్ని మనము నష్టపరచగలమేమో కానీ అశో అశోష్యం ఆత్మని మనము ఏం చేయలేము. శాశ్వతమైనటువంటిది. నీటిలో తడపలేము. అగ్నిలో కాల్చలేము. అగ్నిలో కాల్చబడలేనిది. ఈ సమాచారం అంతా మనకి భగవద్గీతలో చెప్పండి.
క్రిములు అనేటువంటివి ఉన్నాయి చూసారా? అవన్నీ చోట్ల ఉన్నాయి. భూమిలో ఉన్నాయి క్రిములు, నీటిలో ఉన్నాయి క్రిములు, గాలిలో ఉన్నాయి క్రిములు, అగ్నిలో ఉన్నాయి క్రిములు. ఇవన్నీ కూడా మనకెక్కడ లభిస్తాయి దీనికి సంబంధించిన సంవత్సరం వేద శాస్త్రాల్లో లభిస్తుంది. అగ్నిపోహం. అగ్నిలో కూడా జీవించేటువంటి క్రిమికీటకాలు. కృష్ణుడు కూడా దీన్ని మనకు వివరించి చెప్తాడు. ఇమాం వివస్వతే యోగం ప్రోక్తావాం అహమవ్యయం. 4వ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం. ఇక్కడ ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో నగరం ఉంది. అక్కడ జనులున్నారు. లేకపోతే కృష్ణుడు అక్కడికి ఎలా వెళ్తాడు? ఎందుకు వెళ్తాడు? ఎప్పుడో అర్జునుడితో భగవద్గీతని ప్రబోధించడానికి ముందు ఏమని చెప్తాడు? చాలా సంవత్సరాలు పురాతన కాలంలో ముందుగా నేను దీన్ని ఎవరికి చెప్పానని చెప్తున్నాడు? సూర్యదేవుడికి చెప్పానని చెప్తున్నాడు. హ్మ్. ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితమే నేను ఎన్ని కోట్లు? 44,00,00,000 సంవత్సరాలా? 40,00,00,000 సంవత్సరాలు. అంతకుముందే దీని గురించి సూర్యదేవునికి వివరించాను అని చెప్తాడు. వివస్వాన్. సూర్యదేవుని పేరేంటో కూడా మనకి శాస్త్రంలో ఇవ్వమని. ఇదేదో ఊహాజనితమైనటువంటిది మానసిక కల్పనలతో చెప్పబడుతున్నటువంటి కథ కాదు. ఇది పరంపరాగతంగా భగవత్ పరిజ్ఞానాన్ని, జీవ పరిజ్ఞానాన్ని, మనకి సంబంధించిన పరిజ్ఞానము, భగవంతుడికి సంబంధించిన పరిజ్ఞానము, ఈ భౌతిక శక్తికి సంబంధించిన పరిజ్ఞానం అంతా కూడాను మనకి చెప్పబడింది. ఇమాం వివస్వతే యోగం ప్రోక్తావాన్ అహమవ్యయం. దీనికి సంబంధించిన మనకు భగవద్గీతలో చెప్పబడింది. సూర్య భగవానుడు భగవద్గీతను విన్నాడు. సూర్య భగవానుడు అనేటువంటి వాడున్నాడు. ఇక్కడ కూడా మనకి ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క అధిపతి ఉన్నారు కదా! రాజు లేకపోతే రాష్ట్రపతి వగైరా, వగైరా. లేకపోతే వ్యాపారవేత్తలు కొన్ని ప్రదేశాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిశ్రమలను స్థాపించి గొప్ప వ్యాపారవేత్తలుగా కార్ల వ్యాపారాలను చేసేవారు, విమానాలను తయారు చేసేవాళ్ళు రకరకాలుగా ఉన్నారుగా. అలాగే ప్రతి లోకానికి కూడా ఒక అధిపతి ఉన్నాడు. ప్రతి లోకానికి అధిపతి. వాళ్ళనేమంటారు మనము? దేవతలు అంటూ ఉంటాం. యాంతి దేవ వ్రతాందేవ. ఈ దేవతలందరూ కూడాను అధిపతులు. ఈ దేవతలందరూ కూడా భగవంతులు కాదు. భగవంతుడొక్కడే. సూర్యలోకానికి వెళ్ళాలనుకున్నా, లేకపోతే చంద్రలోకానికి వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఇతర ఏ లోకానికి వెళ్ళాలనుకున్నాను, ఎన్ని లోకాలున్నాయి? లక్షల కోట్ల అనంతమైన లోకాలు. ఏ లోకానికి వెళ్ళాలనుకుంటే ఆ లోకానికి మనం వెళ్ళవచ్చును జీవాత్మ. ఊర్ధ్వలోకాలకి, అధోలోకాలకి, మధ్యలోకాలకి ఏ లోకాలకైనా వెళ్ళొచ్చు. వీటికి సంబంధించిన వివరణ మనకి శాస్త్రాల్లో ఇవ్వబడింది. అందుకని వ్యక్తులు చంద్రమండలంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు. అనేక పర్యాయాలు శిల ప్రభుపాదాలు చెప్తారు. చంద్రమండలానికి మనం ఈ స్థితిలో వెళ్ళలేము. ఏదో ఒక విధంగా వెళ్ళినా కూడా అక్కడ మనం ఏం చూడలేము కూడా. చంద్రమండలానికి కానీ మనం వెళ్ళేందుకు కావలసిన విధానం మనకి శాస్త్రంలో చెప్పబడింది. మనము భౌతికమైన యంత్రాల ద్వారా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా! వాహనాల ద్వారా, రాకెట్లు, స్పుత్నికుల ద్వారా. అలా వెళ్ళి అక్కడేమి చూడలేము. వెళ్ళడానికి కూడా ఆస్కారం లేదు. కానీ చంద్రమండలానికి ఎలా వెళ్ళగలమో శాస్త్రంలో చెప్పబడింది. వెళ్లి అక్కడ మనం నివసించవచ్చును. చంద్రమండలము ఖాళీగా ఏం లేదు. చంద్రమండలము అనేటువంటిది ఊర్ధ్వలోకాలలో ఒక లోకము. స్వర్గలోకాలలో ఒక లోకంగా పరిగణించబడింది.
ఊర్ధ్వలోకాలు. ఎవరైనా సరే అక్కడికి వెళ్ళాలనుకున్నారనుకోండి, వెళ్ళొచ్చు. అక్కడ జీవించొచ్చు. 10,000 సంవత్సరాల జీవితకాలం అక్కడుంది. ఎవరి లెక్క ప్రకారంగా 10,000 సంవత్సరాల ఆ! దేవతల జీవితకాలం అని చెప్పండి. 10,000 సంవత్సరాలు. హ్మ్. దేవతల యొక్క కాలము, మన కాలంలోని వ్యత్యాసం చెప్పబడింది గదా! మన ఒక్కరోజు దేవతల యొక్క 6 మాసాలు లేదు. దేవతల యొక్క ఒకరోజు మన 6 మాసాలుగా చెప్పబడింది. కదా! ఇది మనకి సాపేక్ష సిద్ధాంతం ద్వారా ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడాను నిరూపించినటువంటిది. శాస్త్రవేత్తలు అంగీకరించినటువంటిదేమిటి? మనం ఊర్ధ్వలోకాలకు వెళుతున్న కొద్దీ అక్కడి సమయము, మన సమయంలో తేడా ఉంది. మొట్టమొదటిసారిగా రష్యాకి చెందిన వ్యక్తులు స్పుత్నిక్‌ని పంపించారు కదా! 1 గంట 25 నిమిషాలు హ్మ్. ఆ స్పుత్నిక్‌తో ప్రపంచమంతా తిరిగారు అని చెప్పబడింది. అంటే ఈ భూలోకమంతా చుట్టారు. ఇది ఎలాగ జరిగింది? ఇది సాపేక్షమైనటువంటిది. అత్యంత వేగంగా నడిచే ఒక యంత్రం మనకు లభించిందనుకోండి. మామూలుగా అప్పుడు ఆ రాకెట్లు ఎంత వేగంతో ప్రయాణించాయని చెప్పబడింది? 25,000 మైళ్ళ వేగంతో ప్రయాణించేటివి అని చెప్పబడింది. దాన్ని ఆ రాకెట్లు 25,000 మైళ్ళ వేగంతోని భూమిని చుట్టుముట్టాయి. తిరిగాయి దానికి. మన విమానాలు ఇలాంటి వాటిలలో వెళ్ళడం సాధ్యమయ్యే విషయం కాదు. దానికన్నా శక్తివంతమైనటువంటి వాహనాలు కావాలి. అలా వెళ్ళినప్పుడు అది ఎంత సేపట్లో వెళ్ళిందట? 1 గంట 25 నిమిషాల్లో భూమి మొత్తం చుట్టేసింది. అలాగే మనము పైకి వెళ్తున్న కొద్దీ, ఊర్ధ్వలోకాలకు వెళ్తున్న కొద్దీ సమయము మారిపోతూ ఉంటుంది. సాపేక్షమైనటువంటిది. దీన్నేమంటారు? సాపేక్షము, రిలేటివిటీ, థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఇది భగవద్గీతలో చెప్పబడింది. మనమేదో తర్వాత దాన్ని మనకు చెప్పబడేటువంటి భాషలో, మనకి మన పరిధిలో చెప్పబడేటువంటి భాషలోకి అన్వయించి, ఆ తర్వాత ఐన్‌స్టీన్ చెప్పడము, దాంతో నోబెల్ బహుమతి రావడం ఇదంతా జరిగింది. కానీ ఇది భగవద్గీతలో ఈ సాపేక్ష సిద్ధాంతం గురించి చెప్పబడింది కదా! ఊర్ధ్వలోకాల్లో లోకాలున్నాయి. ఆ లోకంలో కాలపరిమితి వేరుగా ఉంటుంది. మన కాలపరిమితి వేరు. భగవద్గీతలో చెప్పండి. బ్రహ్మ యొక్క జీవన కాలం ఎంత? సహస్రయుగ పర్యంతం ఆహుర్యాత్ బ్రాహ్మణో విదు. హ్మ్. మన కోటానుకోట్ల సంవత్సరాలు బ్రహ్మ యొక్క 12 గంటలు ఎలా అవుతుంది అనేటువంటిది మనం వివరించి చెప్పుకున్నాం ఇంతకు ముందు ఒకసారి. ఈ విధంగా మనము ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళేందుకు అవకాశం ఇవ్వబడుతుంది. కాలము అనేటువంటిది ఎలాంటిది అంటే అది భగవంతుని యొక్క ప్రతీక. భగవంతుడే కాలంగా ప్రకటితమవుతాడు. నిరాకార తత్వం భగవంతుని యొక్క నిరాకార తత్వం కాలంగా ప్రకటితమైంది అని చెప్పబడుతుంది. మనము ఈ కాల ప్రవాహాన్ని బట్టి ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలన్నా, అధోలోకాలకు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళవచ్చును. కానీ వెళ్ళడానికి ఒక పద్ధతుంది. భౌతిక జగత్తులో కూడా ఇక్కడ కూడాను ఒక దేశంలో ఉన్న వ్యక్తి మరో దేశానికి వెళ్ళాలి అంటే కొన్ని పద్ధతులున్నాయి కదా! వీసా ఇలాంటివేవో ఉంటాయి. పాస్‌పోర్టు, వీసా ఇవన్నీ ఉంటాయి కదా! బలవంతంగా ఒక దేశం నుంచి మరో దేశంలోకి ప్రవేశించామనుకోండి శిక్షార్హులమవుతాం. వెళ్ళకూడదు. వెళ్ళలేము. కానీ మూర్ఖంగా ఇక్కడున్నటువంటి జనాలేమనుకుంటారు? ఊర్ధ్వలోకాల్లో జీవులే లేరు అనుకుంటూ ఉంటారు. అంత ఖాళీగా ఉంది. నేను వెళ్ళిపోయి దాన్ని స్వీకరిస్తాను. విచిత్రం ఏంటి అంటే ఎంతవరకి మనుషుల యొక్క మూర్ఖత్వం ఉంటుంది అంటే 1960 దశకంలోనే 60, 70 దశకాల్లో అనుకుంటాను. 60, 70 మధ్యలో ఇప్పటికి కూడా చేస్తున్నట్టున్నారు కొంతమంది. రష్యాలో, అమెరికాలో కొన్ని చోట్ల. ఏం చేస్తాడో తెలుసునా? చంద్రమండలం మీద భూమి అమ్ముతున్నాము అని అమ్మేస్తూ ఉంటాడు. అది అమ్మేసి అక్కడొక మనం కొలవడానికి కొన్ని పద్ధతులున్నాయి కదా! అంశాలు అని, రేఖాంశాలు. హ్మ్. లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ వాటిని చూసుకొని, ఓహ్! ఈ ప్రదేశాల్లో ఈ భూమి నీది అని ఒక సర్టిఫికేట్ ఇచ్చేత్తారు డబ్బులు తీసుకొని.
నువ్వు చంద్రమండలంకెళ్ళి ఉండొచ్చు ఆ భూమి నీదే. ఇంకా అరేంజ్ చేసుకోవాల్సిందే మనమే వెళ్ళడానికి. మూర్ఖత్వం చూడండి. కొన్ని కొన్ని కోటాను కోట్ల ధనాన్ని వెచ్చించి స్పుత్నికులను పంపి వెళ్లి ఏం తీసుకొచ్చారక్కడ? కొంత దుమ్ము, ధూళి ఉంది అని తీసుకొనొచ్చారు చంద్రమండలం నుంచి. హ్మ్. దాన్ని చూసి మనం ఏమంటాం, ఓహ్! నేను చంద్రమండలానికెళ్ళొచ్చేసాను. మనిషి చంద్రమండలానికొచ్చేసాడు. వేద శాస్త్రం అలా చెప్పట్లేదు. దుమ్ము, ధూళి అని చెప్పట్లేదు. మనం అక్కడికెళ్ళామనుకోండి, అక్కడ నివసించవచ్చు. ఇక్కడి కన్నా ఉన్నతమైనటువంటి జీవన పరిమాణాలతోని ఇక్కడ జీవించవచ్చును. ఇక్కడ జీవన కాలం కూడా చాలా సుదీర్ఘమైనటువంటిది. యాంతి దేవ వ్రతాన్ దేవ అక్కడికి వెళ్ళవచ్చు. కానీ భౌతిక జగత్తులో మనం ఎక్కడికి వెళ్ళినా కూడాను, బ్రహ్మలోకం వరకు ఎక్కడికి వెళ్ళినా కూడాను, అదేది కూడా శాశ్వతమైనటువంటి ప్రదేశం కాదు. అక్కడ మనం శాశ్వతంగా ఉండలేము. ఇక్కడ కొన్ని సంవత్సరాలైతే అక్కడ ఎక్కువ సంవత్సరాలు. చాలా సుదీర్ఘ కాలం ఉన్న తర్వాత మళ్ళీ దాన్ని వదిలిపెట్టాల్సిందే. క్షీణే పుణ్య మృత్యులోకం విశంతి. క్షీణే పుణ్య మనం చేసుకున్న పుణ్యకర్మలు పరిసమాప్తం కాగానే ఊర్ధ్వలోకాల నుంచి మళ్ళీ మృత్యులోకంలోకొచ్చేస్తాము. క్షీణే పుణ్య మృత్యులోకం విశంతి. కృష్ణ చైతన్య ఉద్యమము ఏం చెబుతుంది? అందుకని మనము భౌతికమైన శరీరాన్ని స్వీకరించడం ఎందుకు? ఈ పరిమితమైనటువంటి కాలం జీవించేటువంటి లోకాల్లోకి ఎందుకు ప్రవేశించాలి? 100 సంవత్సరాలు కానివ్వండి, 100,000 సంవత్సరాలు కానివ్వండి, 1,00,000 సంవత్సరాలు కానివ్వండి, కోటి సంవత్సరాలు కానివ్వండి. కొన్ని వందల నిమిషాలు కానివ్వండి, వందల సెకండ్లు కానివ్వండి. ఇదంతా కూడా తాత్కాలికమైందే కదా! అందుకని కృష్ణేతరం ఏం చెబుతుంది? ఇలా భౌతికమైన వాటిని కాకుండా మీ శాశ్వతమైనటువంటి స్థితిని పొందండి. శాశ్వత జీవితాన్ని స్వీకరించడానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక జీవితము, శాశ్వతమైన జీవితాన్ని పొందే విధానాన్ని మనకు ప్రబోధిస్తుంది. భగవద్ధామాన్ని చేరుకోవడానికి, కృష్ణధామాన్ని చేరుకోవడానికి కావాల్సిన పద్ధతిని మనకి ప్రబోధిస్తుంది. కృష్ణ చైతన్యం యొక్క కార్యక్రమం ఇదే. అజామిల్లాగా, ఇతరులాగా మనము శరీరాన్ని త్యాగం చేయకూడదు. అలా చేయకుండా పరిపూర్ణమైనటువంటి కృష్ణ చైతన్యంతో జీవనాన్ని కొనసాగించి ఆధ్యాత్మిక స్థితిని పొంది మన శాశ్వతమైనటువంటి ధామాన్ని తిరిగి చేరడానికి కావలసినటువంటి పరిస్థితి మనకి కృష్ణ చైతన్యం ప్రబోధిస్తుంది. ఎవరైతే బుద్ధి కుశల కలిగిన వ్యక్తులుంటారో వారు ఈ ఉద్యమం యొక్క సౌలభ్యాన్ని, అది అందిస్తున్న సౌలభ్యాన్ని స్వీకరించి త్వక్త్వా దేహం పునర్జన్మ నైతిమామేతి కౌంతేయ. ఈ ఉద్యమం ద్వారా వాళ్ళకి లభించినటువంటి పరిజ్ఞానాన్ని స్వీకరించి దీని ప్రకారంగా జీవితాన్ని కొనసాగించి ఇది పెద్ద కష్టతరమైన విషయం కాదు. దైనందిన జీవితంలో మనము చక్కగా దీన్ని స్వీకరించగలిగేలా ఇవ్వబడింది. సుసుఖం కర్తుమవ్యయం. ఎవరైతే భక్తియుక్త సేవలో నియుక్తమై కృష్ణ చైతన్య జీవన విధానాన్ని స్వీకరించారో వాళ్ళు ఎలా ఉంటారు? సుసుఖం, చాలా ఆనందకరమైన జీవనాన్ని కొనసాగిస్తారు. సుసుఖం కర్తుమవ్యయం. కృష్ణ చైతన్య జీవన విధానాన్ని స్వీకరించి దాన్ని కొనసాగించడము కష్టతరం కాదు. చాలా సుకరమైనటువంటిది. శ్రీల ప్రభుపాదులు గారు చెప్తారు కృష్ణ చైతన్యం అంటే ఏమిటి? డాన్సింగ్, చాంటింగ్, ఫీస్టింగ్, ఫాస్టింగ్. ఏంటి? హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము, చాంటింగ్. డాన్సింగ్, కృష్ణుని ముందు అర్చవిగ్రహాల ముందు చక్కగా నృత్యం చేయడం. చాంటింగ్, డాన్సింగ్. ఫీస్టింగ్, ప్రతి ఆదివారం వెళ్ళిపోయి మనము ఫీస్ట్ చేసుకుంటాం కదా! ప్రతి పండక్కిను. ఆవిర్భావ అంతర్ధాన దినోత్సవాలు వైష్ణవులవి. కృష్ణుడి యొక్క కృష్ణాష్టమి, చైతన్య మహాప్రభు అపియరెన్స్ డే, అలాగా ఆచార్యుల అపియరెన్స్ డే, డిసపియరెన్స్ డే, ఫీస్టింగ్ కదా! చక్కగా పండుగని నిర్వర్తించుకుంటాం. మళ్ళీ, మళ్ళీ పాటించవలసిన దినాల్లో ఉపవాస దీక్షను కూడా చేస్తాం. ఫీస్టింగ్, ఫాస్టింగ్, డాన్సింగ్, చాంటింగ్. ఇది కృష్ణ చైతన్యం. అంతే.
ఏముంది దీంట్లో ఏదైనా బాధాకరంగా ఉందా? చాంటింగ్, డాన్సింగ్, ఫీస్టింగ్, ఫాస్టింగ్ హాయిగాను. ఇవి చేయడంలో కష్టం ఎక్కడుంది? అందుకని శిల ప్రభుపాదుల వారు మనందరికి కూడాను వివరిస్తూ అభ్యర్థిస్తారు చాలా సార్లు పాపం. ఈ ఉద్యమం మనకు అందించినటువంటి వరప్రసాదాన్ని స్వీకరించండి. దయచేసి దీన్నంతా స్వీకరించండి. మీరు స్వీకరించడమే కాకుండా ఇతరులందరికి కూడా ఇది అందించండి. ఎవరైతే అజ్ఞానంలో ఉన్నారో వాళ్ళకి వాళ్ళ జీవనపు విలువ తెలీదు. దీనివల్ల వాళ్ళు జీవించే విధానం వల్ల తర్వాతి జన్మ ఎలాంటిది పొందబోతున్నారో వాళ్ళకి తెలీదు. వాళ్ళందరికి కూడా ఈ పరిజ్ఞానాన్ని అందించరండి. ఈ పరిజ్ఞానాన్ని అందించడం కోసమని మీరు వెచ్చించే సమయం ఏదుందో మీరు మీ జీవితంలో చేసే అత్యుత్తమమైనటువంటి కార్యమవుతుంది. దీన్ని కృష్ణుడు తప్పకుండా గుర్తిస్తారు అని చెప్తాడు. ఎవరైనా సరే కృష్ణ చైతన్యాన్ని ఇతరులకు అందిస్తూ ఉన్నారనుకోండి, వెంటనే భగవంతుడైన కృష్ణుడిచే వాళ్ళు గుర్తించబడతారు. ఎందుకంటే కృష్ణుడు ఇది కావాలని కోరుకున్నాడు. మనమంతా కూడా కృష్ణుడి సంతానము. మనందరినీ కూడాని కృష్ణుడు తన దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు. ఆధ్యాత్మిక జగత్తులో కృష్ణుడితో పాటు జీవనాన్ని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాడు. సౌకర్యవంతంగా, ఆనందకరంగా, ఎలాంటి వేదనలు లేకుండా. భౌతిక జీవితంలో బద్ధ స్థితిలో ఉండేటువంటి క్లేశాలేవి లేకుండా ఆనందకరంగా, పరిపూర్ణమైన స్వతంత్రతతోని కృష్ణుడితో పాటు జీవించాలని కృష్ణుడు కోరుకుంటున్నాడు. అందుకనే ఆయన మళ్ళీ మళ్ళీ వస్తాడు. యదా యదాగి ధర్మస్య గ్లానిర్భవతి భారత. తదాత్మానం సృజామ్యహం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. గ్లాని. ధర్మానికి అఘాతం ఏర్పడినప్పుడు, ధర్మము కలుషితమైపోయినప్పుడు ఏం చేస్తాడు? ఎందుకని? ధర్మానికి కలుషితమవ్వడము అంటే ఏమిటి? మనం చూడండి భౌతికమైనటువంటి మానసిక కల్పనలు రకరకాల మతాలు, రకరకాలైన సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ మన నిజ ధర్మాన్ని మర్చిపోయి అదే ధర్మం అంటూ జీవితాన్ని అదే ధర్మానికి గ్లాని కలగడము అంటే, అవరోధం ఏర్పడడము అంటే. నిజమైనటువంటి ధర్మం ఏమిటి? కృష్ణుడు చెప్తున్నాడు. మరి నిజమైన ధర్మం ఏంటి? జీవేర స్వరూపే కృష్ణేత్యదాస్. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఇది నిజమైనటువంటి పాటించవలసిన ధర్మం. మతము అంటే ఏమిటి? మతము ధర్మాన్ని ప్రబోధించాలి. మతము అన్నా, ధర్మము అన్నా కూడాను కృష్ణుడి యొక్క ఆజ్ఞ. ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మాన్ని మనము సృష్టించలేము. మన మానసిక కల్పనతో ఇది ధర్మం అని నిర్వచించలేము. ధర్మము అనేటువంటిది భగవంతునిచే నిర్దేశించబడినటువంటిది ధర్మము. అదే నిజమైనటువంటి మతము లేకపోతే సిద్ధాంతము. భౌతిక జీవన విధానంలో కూరుకుపోయినటువంటి వ్యక్తులకి భగవంతుడంటే ఎవరో తెలీదు. భగవంతుని ఆజ్ఞ ఏమిటో తెలీదు. తెలిసినా కూడాను దాన్ని పాటించరు. అప్పుడు దాన్ని భగవంతుని యొక్క ఆజ్ఞే తెలీదు. తెలిసినా కూడా పాటించకపోతే ఇంకా ఆ మతానికి లేకపోతే మీ సిద్ధాంతానికి విలువేముంది ఇంకా? ప్రతి వాళ్ళు చెప్పుకుంటుంటారు మన దాంట్లో ఏంటని? నేను హిందువుని, సనాతన ధర్మం అని చెప్పేసుకుంటారు. కానీ దాంట్లో చెప్పిందేది పాటించరు. అప్పుడు నువ్వు సనాతన ధర్మం అని చెప్పుకోవడానికి అర్హత ఏముంది? దానివల్ల ప్రయోజనం ఏమి? ఒక లేబుల్. అందుకని శ్రీమద్ భాగవతం దీని గురించి ప్రత్యేకంగా చెప్తుంది ఏమని? ధర్మ ప్రోజిత కైతవోత్సర పరమో నిర్వత్సరాణం సతం వాస్తు వేద్యం అత్రః. భాగవత ధర్మం ఏదైతే ఉందో ఇది మోసపూరితమైనటువంటి ధర్మం కాదు. ఇది నిజమైనటువంటి ధర్మము. జీవులందరూ పాటించవలసినటువంటి ధర్మము. అందుకని భాగవత ధర్మాన్ని వదిలేసి బాకీ రూపంలో కనబడేటువంటి రకరకాలైనటువంటి ధర్మాల్ని స్వీకరించి మోసపోకండి. మానవ జీవితం యొక్క విలువని అవగతం చేసుకోండి. కాలము అనేటువంటిది మన జీవనాన్ని మనం ఎలాంటి వాళ్ళమైనా రాజైనా, పేదైనా, ఉన్నతుడైనా, నీచంగా ఉన్నవాడు అనిగా పరిగణించబడిన పేదవాడైనా, ధనికుడైనా, ఆస్తికుడైనా, నాస్తికుడైనా ఎలాంటి వాళ్ళైనా కూడాను కాల ప్రవాహంలో కొట్టుకుపోవాల్సిందే. మన జీవము అనంతమైనటువంటిది కాదు. ఈ శరీరము తాత్కాలికమైనటువంటిది.
ఈ శరీరంలో మనుష్య రూపాన్ని పొందినప్పుడు మాత్రమే మనము జన్మమృత్యు జరావ్యాధి చక్రబంధనం నుంచి బయటపడడానికి అవకాశం ఏర్పడుతుంది. కాలం అనుక్షణం కూడా అలా కరిగిపోతుంది. కాలం ఎలా పోతుందని చెప్పబడింది చాణక్య పండితుడు చెప్తాడు. చేతిలోకి ఇసుక తీసుకున్నారనుకోండి, అది ఎంత గుప్పిట్లో ఉన్న ఇసుక ఎంత గట్టిగా పట్టుకున్నా కూడా ఎక్కడో ఒక చోట మెల్లిగా జారిపోతూ ఉంటుంది. ఒక్కొక్క రేణువు. కాలం అలాంటిదే అన్నమాట. అలా, 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 అలా చూస్తూ ఉంటే గడిచిపోతూ ఉంటుంది. అందుకని నిరుపయోగమైనటువంటి ధర్మాల్లో నీక్తులు కాకుండా, నిరుపయోగమైన ధర్మాలు అంటే ఇతర ధర్మాలు అవి ఇవి అని కాదు. భౌతిక జీవితంలో మన ఉపాధులతో మనం చెప్పుకున్నదో నేను స్టూడెంట్‌ని కాబట్టి ఇది, లేకపోతే నేను గృహిణి కాబట్టి అది, వ్యాపారవేత్తను కాబట్టి ఇది, ఇదే నా ధర్మము అని చెప్పుకుంటాం చూడు. ఇవన్నిట్లో అవే ధర్మము అనేటువంటి భావనతో ఉండకని మన నిజ ధర్మం ఏంటి? కృష్ణ చైతన్యము నిజమైన ధర్మము. అందుకని మనము నియంత్రించలేకుండా, వదిలిపెట్టలేకుండా చేసేటువంటి కార్యాలన్నీ కూడాను కృష్ణుని కేంద్ర బిందువుగా పెట్టి చేయడం ద్వారా దాన్ని కృష్ణ చైతన్యవంతంగా మార్చి మన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి క్షణం కూడాను మనకి ఇవ్వబడినటువంటి ప్రతి క్షణం కూడాను మనం వినియోగించడానికి ఇవ్వబడింది. అత్యుత్తంగా వినియోగించే విధానం ఏమిటి కాలాన్ని? కృష్ణ చైతన్యంలో నియుక్తం చేయడము. అందుకనే నిత్యం భాగవత సేవ. నిత్యం, నిత్యం అంటే ప్రతి క్షణం కూడాను భగవత్ సేవలో నియుక్తమై ఉండడమే ఉత్తమమైన జీవన విధానము. తద్వారా మన శాశ్వతమైన జీవనాన్ని పునఃస్థాపితం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇవి మనం తెలుసుకోవాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి విషయాలు. అప్పుడు మాత్రమే మన జీవనము, మానవ జీవనం పరిపూర్ణం కాగలుగుతుంది. మనకి శ్రీల ప్రభుపాద వారి కృప వల్ల చైతన్య మహాప్రభు భువికి తీసుకొచ్చినటువంటి గోలోకేర ప్రేమదన హరినామ సంకీర్తన అది శ్రీల ప్రభుపాదుల వారి కృప వల్ల మన దాకా తీసుకురాబడింది కృష్ణ చైతన్య ఉద్యమం. దీని ప్రయోజనాన్ని మనం పరిపూర్ణంగా పొందగలిగినప్పుడు దాని ప్రయోజనాన్ని పరిపూర్ణంగా పొందగలగడము అంటే ఏమిటి? శ్రీల ప్రభుపాదుల వారిచే నిర్దేశించబడినటువంటి ఈ సూత్రాల్ని మన జీవితంలోకి అన్వయించుకోవాలి. పెద్ద కష్టతరమైన విషయం కాదు. 4 నియమాల రూపంలో ప్రభుపాదుల వారు ఇచ్చారు. ఆ నియమాన్ని పాటించడం మాత్రమే. ఎలాగో మనం జీవిస్తూ ఉన్నాం కదా! కొన్ని సవరణల ద్వారా ఈ నియమాలకు అనుగుణంగా మన జీవన విధానాన్ని కొనసాగించామనుకోండి, పరిపూర్ణమైన కృష్ణ చైతన్యంలో ఉంటాము. తద్వారా ఏం జరుగుతుంది? అనుక్షణం కూడా కాలం యొక్క విలువని తెలుసుకొని, అనుక్షణం కూడాను మనం అత్యంత ఉపయుక్తంగా ఉపయోగించిన వాళ్ళమవుతాము. అత్యంత ఉపయుక్తంగా ఉపయోగించే విధానం ఏమిటి? ప్రతి క్షణం కూడాను కృష్ణ చైతన్యంలో వినియోగించడము. నిర్బంధే కృష్ణ సంబంధే చేసే పనులన్నీ కూడా కృష్ణునికి అనుసంధానం చేసి చేయడం ద్వారా మనము కృష్ణ చైతన్యంలో ఉండగలుగుతాము. అప్పుడు కాలము సద్వినియోగపరచబడుతుంది. అది పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకోవాలి అంటే క్రమ పద్ధతిలో మనము చేయవలసిన పని ఏమిటి? ఈ నియమాల్ని మన జీవితంలోకి అన్వయించుకోవాలి. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలయో నాస్తేవ 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 గతమ్యద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరి హరి మహామంత్రాన్ని ఇప్పుడు ఒకసారి జపించాం కదా! అలా 108 సార్లు జపిస్తే ఒక జపమాల అవుతుంది. అలా కనీసంగా 16 మాలలు అనునిత్యము చేయాలి. ఎలాంటి నియమాలు లేవు. ఒకటే ఒక సూచన. నామాన్ని జపిస్తున్నప్పుడు దాన్ని మన చెవులతో మనం వినాలి. ఎలాగో భుజిస్తాం కదా! శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఆత్మని, శరీరాన్ని ఏకీకృతం చేసి ఉంచడానికి మనం భుజిస్తాం. ఏం భుజించాలని చెప్పబడింది? కృష్ణుడికి నివేదించినటువంటి భోగాన్ని మాత్రమే ప్రసాద రూపంలో స్వీకరించాలి. మరి కృష్ణుడికి ఏమి నివేదించగలము? శాకాహార పదార్థాలు. దాంట్లో నీరుల్లి, వెల్లుల్లి, మష్రూమ్ లేకుండా జాగ్రత్త పడాలి. కృష్ణ భక్తుల సాంగత్యంలో జీవనాన్ని కొనసాగిస్తూ అనునిత్యము భగవద్గీత, భాగవతాన్ని శ్రవణం చేయడం ద్వారా మనం పరిపూర్ణంగా కృష్ణ చైతన్యంలో ఉండడానికి కావాల్సిన అభ్యాసాన్ని చేస్తున్న వాళ్ళ మొత్తం అభ్యాసమే కృష్ణ చైతన్యంగా కూడా పరిణతి చెంది పరిగణించబడుతుంది. భక్తి మార్గంలో ఉండడము, లేకపోతే కృష్ణ చైతన్యంలో ఉండడము అంటే అర్థం ఏమిటి? దాని మార్గము, లక్ష్యము 2 కూడా ఒకటే. భక్తి యొక్క మార్గము, లక్ష్యము 2 కూడా ఒకటే. ఈ 4 నియమాన్ని పాటించినట్టయితే మనం కృష్ణ చైతన్యవంతులమవుతాము. ఇదే కృష్ణ చైతన్యం కూడాను. కాలాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ మనకి ధృవీకరించబడింది. కాలము అంటే ఎవరు నిజానికి? స్వయంగా భగవంతుడైన కృష్ణుడే. ఇది మనం సంగ్రహించవలసినటువంటి ముఖ్యమైన సారాంశం ఈనాటి శ్లోకాల్లో. ఇక్కడ మనం ఆపేద్దాం. మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఏమైనా క్వెషన్స్ గాని, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్. దండోత్ ప్రణాం ప్రభుజీ.
హరే ప్రభుజీ కృష్ణ. ఇక్కడ భగవానుడి భౌతిక జగత్తును సృష్టించి దానిని విస్తరించి వ్యాపించే క్రమంలో టేప్ రికార్డర్ ని ఉదాహరణగా చెప్పారండి ప్రభుపాదులు గారు. ఒకసారి అక్కడ వివరించండి ప్రభుజీ. టేప్ రికార్డర్ అప్పుడు శిల ప్రభుపాదుల వారికి ఆ టెక్నాలజీ ద్వారా ఉంది, ఇంకా మనం ఇంకా పెంచొచ్చు. కానీ ఈ ఉదాహరణ ఏమిటి అంటే చూడండి, టేప్ రికార్డర్లో మీరు ఏదైనా రికార్డ్ చేసి ఇంకో చోటికి పంపించేశారనుకోండి, అక్కడ మీరు వ్యక్తిగతంగా లేకపోయినా కూడాను ఆ వ్యక్తీకరించే భావం ఏమిటి, అక్కడ మీరే కదా చెప్తున్నారు. మనం ఓకే. ప్రభుపాదుల వారికి రికార్డెడ్ లెక్చర్ వింటూ ఉంటాం అనుకోండి, ప్రభుపాదుల వారు వ్యక్తిగతంగా మన ముందు లేరు, కానీ మనం ఎవరిని వింటున్నాము? ఆయన యొక్క ప్రభుపాదుల లెక్చర్ వారిని వింటున్నాము కదా. అదే విధంగా భౌతిక ప్రకృతి అంతా కూడా భగవంతునిచే నిర్దేశించబడినది, ఆయనతోనే నిర్వహించబడుతుంది. ఇది ఒక గ్రాస్ ఎగ్జాంపుల్ అది. నిజానికి ఇక్కడ ఏంటి అంటే, మనము లేకపోయినా మన వాక్యం ఎలా వినబడుతుందో భౌతిక పరిజ్ఞానం ద్వారా అవగతం చేసుకోవడానికి ఇవ్వబడినటువంటి ఒక ఉపమానం. అలాగే మనకి భగవంతుడు ఎదురుగా కనబడకపోయినట్టుగా ఉన్నప్పటికీ నిజానికి భగవంతుడు ఉంటారు. కానీ ఇలాగైతే మనమే చూడండి, భౌతికమైన మనమే, అత్యంత పరిమితమైన పరిజ్ఞానం కలిగిన మనమే ఒక చోట లేకుండా ఒక చోట ఉన్నట్టుగా ఉంటున్నాం. మనం ఇంకా ఈ మధ్య కాలంలో అభివృద్ధి చెందినటువంటి ఆధునిక విజ్ఞాన శాస్త్రం చూస్తే మనం చూడండి, మనం ఎక్కడెక్కడో కూర్చొని హాయిగా మాట్లాడేసుకుంటున్నాం కదా. టీవీ ఉందనుకోండి, టీవీలో ఒక చిత్రాన్ని చూస్తున్నాను, అందులో పాత్రలు ఉంటాయి. నిజానికి ఆ పాత్రలు ఆ టీవీ మీద అప్పుడు లేవు కదా. ఉన్నారా? వాళ్ళు కదా లేరు. వాళ్ళ పనులు వాళ్ళు ఏవో చేసుకుంటూ ఉంటుంటారు. ఇప్పుడు కొందరు జీవించి ఉండొచ్చు, కొందరు జీవించకుండా ఉండకపోవచ్చు. కానీ వాళ్ళు అక్కడ నటిస్తున్నారు. అర్థమైందా? వాళ్ళంతా చూస్తున్నారు, ఆ పనులన్నీ వాళ్ళే చేస్తున్నారు. ఓ చిత్రం చూస్తుంటే రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి అనుకోండి, ఇది వాళ్ళే కదా చేస్తున్నారు. కానీ వాళ్ళు అక్కడ లేరు కదా. ఇలాంటి దాన్ని చెప్పేసి ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ భగవంతుడు ఇది నిజానికి చాలా ఎలాంటి ఉదాహరణ అంటే పరిపూర్ణమైనటువంటిది కాదు. ఉదాహరణ అంటే పరిపూర్ణమైనటువంటి ఏమని చెప్తారు దాన్ని? అనాలజీ అంటారు చూడండి. ఉపమానం మాత్రమే ఇది. లేకపోయినా ఉన్నట్టుగా ఎలా వ్యక్తీకృతం అవుతుందో భౌతిక దాంట్లో, అలాగే భగవంతుడు కూడా కనబడకపోయినా అక్కడ వ్యక్తీకృతమైనాడు అని చెప్పడానికి ఉపమానాన్ని ఇచ్చారు. ఆయన శక్తి వ్యక్తీకృతం అవుతుందని చెప్పడానికి ఇచ్చారు. ఓకే. ఏంటది? ఆయన శక్తి వ్యక్తీకృతం అవుతుందని చెప్పడానికి ఆ ఉదాహరణ ఇచ్చారు. yes మాతాజీ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ రోజు బాలమాతాజీ బర్త్డే ప్రభుజీ. ఎవరిదమ్మా? బాలమాతాజీ బర్త్డే అండి రోజు. హరి బోల్. బాలమాతాజీ దండోత్ ప్రణామ్. జన్మదిన శుభాకాంక్షలు మాతాజీ. బాలమాతాజీ మీకు హ్యాపీ కృష్ణాకాంక్షస్ బర్త్డే మాతాజీ. బాలమాతాజీ నిజానికి చాలా మందికి తెలియని విషయం ఏమిటి అంటే, బాలమాతాజీ భక్తులందరికీ కూడాను చాలా నమ్రత కలిగినటువంటి భక్తురాలు బాలమాతాజీ. చాలా నిష్ఠగా అన్ని కార్యక్రమాలు చేసి ఎవరికీ కనబడకుండా నిజమైన వైష్ణవ గుణాలన్నీ కూడా బాలమాతాజీలో వ్యక్తీకృతం అవుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులున్నా కూడాను తను చాలా ఆరోగ్యకరంగా చాలా ఇబ్బందుల్లో ఉంటారు. తను మెడని పైకి లేపలేకపోవడము, చేయి పైకి చాలా ఉన్నాయి మాతాజీకి. అయినా సరే ప్రతిరోజు కూడాను చూడండి నిష్ఠగా మంగళారతి చేస్తూ ఉంటారు. తాను కూర్చొని జపం చేయలేకపోతే కూడా పడుకుని వెలకిలా పడుకొని జపం చేయడము, ఎక్కువసేపు తలను వంచి పుస్తకాన్ని చూడలేకపోయినా కూడాను తనకు అనువుగా పుస్తకాన్ని ఏర్పరచుకొని భగవద్గీత ఏర్పరచుకొని అధ్యయనం చేయడము. చాలా ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, మనందరికి కూడాను స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్తున్నాను. మనలో చాలా మందికి ఇలాంటి హరే కృష్ణ ప్రభు, ఇలాంటి కష్టతరమైనటువంటి స్థితిలో ఏవి లేకపోయినా కూడాను మంగళారతి అటెండ్ అవ్వడానికి కూడా ఇబ్బంది పడుతుంటాం. కానీ మాతాజీ చూడండి, భౌతికమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని కూడా అధిగమించి చేస్తూ ఉంటారు. వెరీ నైస్ మాతాజీ. బాలమాతాజీ దండోత్ ప్రణామ్. జన్మదిన శుభాకాంక్షలు మాతాజీ మీకు. హరి కృష్ణ. హరి బోల్ బాలమాతాజీ. కృష్ణాకాంక్ష హ్యాపీ బర్త్డే కృష్ణ బాలమాతాజీ. హ్యాపీ బర్త్డే అండి. హరే కృష్ణ బాలమాతాజీ. హ్యాపీ బర్త్డే. హరే కృష్ణ మాతాజీ. జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మాతాజీ. కృష్ణ చైతన్య జన్మదిన శుభాకాంక్షలు బాలమాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. పుణ్యవతి మాతాజీ ధన్యవాదాలు తెలియజెప్పినందుకు. హరి బోల్. ఇంకెవరికి మీ క్వశ్చన్స్ కామెంట్స్ లేకపోతే ఈనాటి కార్యక్రమాల గురించి ఒకసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. 7:30 నుంచి 8 గంటలకు ఈరోజు ఆదివారం కదా, ఇష్టాగోష్ఠి కార్యక్రమం హిందీలో జరుగుతుంది 7:30 నుంచి 8 వరకు.
దాని తర్వాత 8 నుంచి 8:30 వరకు కృష్ణప్రియ సఖి మాతాజీ మీరు క్లాస్ తీసుకుంటారా ఈరోజు? తీసుకుంటుంది ప్రభుజీ. కృష్ణప్రియ సఖి మాతాజీ కృష్ణలీల వివరణ ఉంటుంది 8 to 8:30, 10:30 to 11 మళ్ళీ మనము జపయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటాము. 11 నుంచి 11:30 వరకు శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాల నుంచి అధ్యయనము, విశ్లేషణాత్మక చర్చ జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఆదివారం కదా 4:30 నుంచి కదా మాతాజీ, 4:30 నుంచి 5:30 వరకు చైతన్య చరితామృతం నుంచి పుస్తక పఠనం ఉంటుంది. 5:30 నుంచి 6 వరకు జపయజ్ఞ కార్యక్రమం, 6 నుంచి 7 వరకు మళ్ళీ మనం తెలుగులో ఈరోజు ఏం చేస్తాము, ఈరోజు ఇష్టాగోష్ఠి కార్యక్రమాన్ని ఏర్పరచుకుంటాము. దాని తర్వాత 8 నుంచి 9 వరకు ఈరోజు ఏ కార్యక్రమం ఉంది, మళ్ళీ డిబేట్ ఉంటుంది కదా. డిబేట్ టాపిక్ ఏంటి మాతాజీ ఈరోజు? జీవాత్మ పరమాత్మ సమానమేనా అని టాపిక్ ఉంది ప్రభుజీ. జీవాత్మ పరమాత్మలో వ్యత్యాసం ఉందా, అవి సమానమేనా అనేటువంటి దాని గురించి చర్చించుకోవడానికి నిర్దేశించడం జరిగింది ఈరోజు 8 నుంచి 9 వరకు. అవి ఈనాటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు. భక్తులంతా కూడాను ఈ అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్థులై రోజంతా కూడా కృష్ణ చైతన్యంతో గడపాల్సిందిగా విజ్ఞప్తి. హరే కృష్ణ. ప్రభుజీ లింగారెడ్డి ప్రభుజీ చెప్పాలనుకుంటున్నారు అనుకుంటా ప్రభుజీ, ఇందాక నుంచి కాకేస్తున్నారు. అవునా లింగారెడ్డి ప్రభు, హరే కృష్ణ. ఏదైనా చెప్పాలనుకుంటున్నారా ప్రభు మీరు? హరే కృష్ణ. ఏం లేదు, అది నిర్బంధే కృష్ణ సంబంధి అని ఉన్నది. ఓకే ఓకే. నిర్బంధే కృష్ణ సంబంధే అంటే ఏమిటి అంటే, మనం చేసే ప్రతి పని కూడా కృష్ణుని కేంద్ర బిందువుగా బట్టి చేయడాన్ని నిర్బంధే కృష్ణ సంబంధే అని చెప్పడం జరిగింది ప్రభుజీ. అంటే చేసే ప్రతి పనిని కూడా కృష్ణుని కేంద్ర బిందుగా బట్టి చేయడము, కృష్ణ చైతన్యంతో చేయడము. శరీరానికి మామూలుగా చెప్పుకునేటువంటి ఉదాహరణ ఏంటి, శరీరానికి కావాల్సినటువంటి ప్రాథమిక అవసరాలు అని చెప్పబడే ఆహార, నిద్ర, భయం, ఐదున అని చెప్తారు కదా. ఆహారం భుజిస్తాం కదా, దాన్ని ఎలాగో మన శరీరాన్ని పోషించడానికి ఆహారాన్ని స్వీకరిస్తాము. కానీ దాన్ని నిర్బంధే కృష్ణ సంబంధే, కృష్ణుడికి సంబంధించినట్టుగా కృష్ణుని కేంద్ర బిందుగా పెట్టి ఆహారాన్ని భుజించడం అంటే ఏంటి, ప్రసాదాన్ని భుజించడము. ఏమైపోతుంది అది? నిర్బంధే కృష్ణుడితో అనుసంధానం చేసి భుజించడం జరుగుతుంది. నిర్బంధే కృష్ణ సంబంధం అంటే అన్నింటినీ కూడా కృష్ణుడితో అనుసంధానం చేసి కార్యక్రమాన్ని నిర్వర్తించడమే అంటారు కృష్ణ చైతన్యము. అది నిర్బంధే కృష్ణ సంబంధం అంటే అర్థం ప్రభుజీ. మంచి ప్రశ్న అడిగారు, ధన్యవాదాలు ప్రభు. ఎవరికి ఏమి క్వశ్చన్స్ కామెంట్స్ లేకపోతే ఏమైనా ఉన్నాయా? లేకపోతే ప్రేమదని ఎవరు చెప్తారమ్మా? జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై, హరినామ సంకీర్తన్ కి జై, రామాచార్య హరిదాస్ ఠాకూర్ కి జై, సామవేద భక్త బృంద కి జై, శ్రీమద్ భాగవతం కి జై. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద వారి గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించారు. మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. లింగారెడ్డి ప్రభు, మీ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు, నాకు మెసేజ్ పెట్టండి, నేను లింక్ పంపిస్తాను. ఓకే ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ నిన్న మార్నింగ్ భాగవతం క్లాస్ కూడా పంపించండి ప్రభుజీ. పంపిస్తాను మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం మాతాజీ.